ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు నయా పోస్టర్. నిన్నటి ఎపిసోడ్ అయితే మనం చూసేసాం. చాలా ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చేస్తాడు మన ఎపిసోడ్లో అయితే. సో నిన్న ఎపిసోడ్లో కొన్ని గొడవలు అయ్యాయి. మీకు కనిపించినట్టుగానే చూసుకుంటే నిన్న కళ్యాణ్ గేమ్ మీకు ఎలా అనిపించింది? నిజంగా గేమ్ చేంజర్ అనే అనిపించింది అనమాట కళ్యాణ్ గేమ్ పరంగా. అండ్ ఇంతకు ముందు మనం గేమ్స్ ఆడినప్పుడు కూడా దీంట్లో రీతుకి డెమన్ పవన్కి వస్తున్న ప్రతిసారి కూడా డెమన్ పవన్ది కూడా ఫాల్స్ ఉన్నాయి దీంట్లో. కానీ డెమన్ పవన్ అయితే ఎప్పుడు కూడా అది తీసుకోకుండా ఇప్పుడు ఒక్క చిన్న మిస్టేక్ కాంగానే రీతు పైన అరిచేయడం, రీతు పైన అనడం. ఇంకొకటి రీతు కూడా బాగా ఎమోషనల్ అవ్వడం గానీ, అంటే ఏడిస్తే సొల్యూషన్ వచ్చేస్తదా? ఏడిస్తే సొల్యూషన్ రాదు. గేమ్ పరంగా రావాలి. ఆమె పరంగా అయితే ఈ గేమ్ లేదు అనే చెప్పొచ్చు. ఎంతవరకు ఎగరడం, హగ్స్ చేసుకోవడం ఇదే. అంటే గేమ్ అంటే హగ్స్ చేసుకోవడం అనేలా మార్చేస్తుంది రోజు రోజుకి రీతు. అండ్ నిన్న సుమన్ శెట్టిలో కొత్త కొత్త యాంగిల్స్ కనిపించాయి. సుమన్ శెట్టి గేమ్ పరంగా కానీ, డాన్స్ పరంగా కానీ అదరగొట్టేసాడని చెప్పాలి. ఇన్ని రోజుల నుంచి టీఆర్పీ పెంచింది, గేమ్ బాగా ఆడింది, కొంచెం స్ట్రాటజీస్‌ని ఎక్కువ యూజ్ చేసిందన్న సంజన సడెన్‌గా ఇప్పటికిప్పుడు చేంజ్ అయిపోయి నేను ఇంటికెళ్ళిపోతా, నాకు ఇంటికి వెళ్ళాలని ఉంది, ఉండబుద్ధి అవ్వట్లేదు అని చెప్పేసి డైలాగ్స్ వాడేస్తుంది. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఇదొకటి అలవాటయిపోయింది. నేను ఇంటికెళ్ళిపోతా అని ఏడిస్తే టీఆర్పీ పెరుగుతదేమో, బయట ఓటింగ్ పెరుగుతదేమో అనే ఒక ఇదితోటి ఉంటున్నారు. సో, అలా అన్నవాళ్ళు లాస్ట్ సీజన్ మొత్తం కూడా బయటకొచ్చిన వాళ్ళు చాలా మందున్నారు. మనం ఫస్ట్‌లో ఏదైతే గంగవ్వని చూసామో, నేను బయటికెళ్ళిపోతా. లాస్ట్ సీజన్ దాకా ఎందుకు? ఈ సీజన్‌లోనే మన మాస్క్ మ్యాన్ మాట్లాడితే నా ఫ్యామిలీ దగ్గరికెళ్ళాలనుంది, నేను నా ఫ్యామిలీని చూడాలనుంది, నేను మా సీతను వదిలేసొచ్చా అని డైలాగులు వాడాడు, బయటికొచ్చాడు. సో, నెక్స్ట్ అయితే సంజన ఆ డైలాగ్ వాడితే తను కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఎట్ ఎ టైమ్ మనకి 2 ఉంటాయి. ఏంటి అంటే ఒకటి అందరూ అభిమానిస్తారు. ఎంతవరకి అభిమానిస్తారు అంటే వాళ్ళ గేమ్ ఆడి, వాళ్ళ స్ట్రాటజీస్ చూపించినంత వరకు. ఇంకొకటి కొంతమంది చిరాకు కూడా పడుతూ ఉంటారు. ఆమె దొంగతనం మీద అది ఇది. తనకి ఎలానో వెళ్ళాలని ఉంది కదా! అని వెళ్ళగొట్టేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇక పాయింట్‌లోకి వస్తే మనకి సాటర్‌డే ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ ఎపిసోడ్‌లో అయితే మనకి మంచి ధమాకా అయితే కనిపించబోతుందనమాట. ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ సాటర్‌డేలో మనకి నాగార్జున ఇద్దరిని అప్రిషియేట్ చేస్తున్నారు. కళ్యాణ్‌ని, ఇంకా తనూజని. వాళ్ళ గేమ్ పరంగా కానీ, వాళ్ళ స్ట్రాటజీ పరంగా కానీ, ఇంకా మన తనూజ కూడా నాకు పడుకోవడానికి టైం ఇస్తే నేను ఇంకా బాగా ఆడి చూపిస్తా అని అన్నదనమాట. సో, ఇప్పుడు ఇంకొక ఇష్యూ ఏంటి అంటే భరణికి అండ్ తనూజకి మధ్యలో నిఖిత వచ్చిందని మనం నిన్న మాట్లాడుకున్న టాపిక్‌లో లానే. సో, దివ్య వచ్చిన తర్వాత భరణి మొత్తం మారిపోయారని సంజన కూడా వాడడం జరిగిందనమాట. సో, ఈ ఈ గేమ్ మొత్తం కూడా స్ట్రాటజీగా అండ్ తెలివితోటి ఆడేది దివ్య, నిఖిత అనే కనిపిస్తుంది. వీళ్ళే కాకుండా ఇప్పుడు మనకి పవర్ హస్త్రా కావాలి. పవర్ హస్త్రా ఎవరికో కాదు, మన ఇమ్మాన్యుయల్‌కయితే పవర్ హస్త్రా వచ్చేసిందనమాట. లాస్ట్ వీక్‌లో గోల్డెన్ స్టార్ ఎలా వచ్చిందో, ఈసారి పవర్ హస్త్రా అయితే మన ఇమ్మాన్యుయల్‌కొచ్చింది. ఇంకా ఈ వీక్‌లో మనకి డబుల్ ఎలిమినేషన్ అయితే ఉందనమాట. డబుల్ ఎలిమినేషన్‌లో ఇద్దరు వెళ్తున్నారు. లీస్ట్‌లో మాత్రం ఇద్దరు కనిపిస్తున్నారు. అండ్ దాంతో పాటు మనం అనుకున్న ఇద్దరు అంటే మీరు కొంతమందిని అనుకుంటారు గదా! అందులో ఇద్దరు మాత్రం చాలా తక్కువున్న ఓటింగ్ ప్రకారం ఫ్లోరా గారు, ఇంకా రీతు. సో, వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు ఎవిక్షన్ బోర్డ్‌లోకెళ్లారనమాట. సో, ఎవిక్షన్ బోర్డ్‌లో ఉన్నారు కాబట్టి చెప్పలేము. ఇంకా ఎవరు బయటికొస్తారు అనేది మాత్రం మనం రేపటి ఎపిసోడ్‌లోనే చూడాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటేంటి అంటే వీళ్ళే కాకుండా వైల్డ్ కార్డ్‌లో వచ్చేది 5 మెంబర్స్ కాదు 6 మెంబర్స్ అనమాట. 6 మెంబర్స్‌లో కూడా మనకి బాగా తెలిసిన వాళ్ళు, రోజు చూసే వాళ్ళే మనకి ఈసారి కనిపిస్తున్నారు. మెయిన్ దివ్యల మాధురి బయట చూస్తే ఒక ఫైర్ కనిపిస్తది గదా! సో, ఇప్పుడు ఈ దివ్యల మాధురి లోపలికి అడుగు పెడితే ఎలా ఆడతది? వాళ్ళ రాజాని వదిలేసి ఎలా ఉంటది? అంటే ఇంతకుముందు ఇంటర్వ్యూస్‌లో ఆమె చెప్పింది గదా! నా రాజాని వదిలేసి నేను ఉండలేను. నా రాజాతోటే ఉంటా. నేను లోపలికెళ్తే ఆయన కూడా రావాలి అని చెప్పి. ఇప్పుడు రాజా అక్కడైపోయాడు. రాణి ఇక్కడెళ్తుంది. మరి రాణి ఏ విధంగా ఆడుతుందో చూడాలి. ఇంకా అలెక్సా చిట్టి పిక్కల్స్ అయితే బయట మామూలు కాంట్రోవర్సీ లేదు. ఇంతకుముందు 'సృష్టికి' ఎలా కాంట్రోవర్సీ ఉందో, 'సృష్టి' కూడా ఫస్ట్ వీక్‌లోనే ఆ కాంట్రోవర్సీతో బయటికొచ్చేసింది. సో, అలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఈ అమ్మాయి కూడా ఉండొచ్చనమాట. సో, ఇప్పుడు ఈమె వచ్చిన తర్వాత బయట ఉన్న కాంట్రోవర్సీ అయితే బూతులు అని చెప్పి. నాకు తెలిసి ఆ బూతులు అందులో ఎంతవరకు వాడుతదో కూడా చూడాలి. వీళ్ళిద్దరి వైల్డ్ కార్డ్ ఎంట్రీ మీకెలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి క్రేజీ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి. సైనింగ్ ఆఫ్ రక్షితారెడ్డి.